ఈ రాత్రి చేరువచ్చిన ప్రియులకు నా ప్రత్యేకమైన శుభవందనాలు తెలియజేస్తూ ఉన్నానండి. మనము ఈ శుక్రవారము రాత్రి ఇలాగా దేవుడు దయ వలన, ఆయన కృప వలన ఇలా కూడుకునే భాగ్యము మనకిచ్చినారు. ఆయనకు మహిమ కలుగును గాక. రోమాపత్రిక 8వ అధ్యాయము 9వ వచనాన్ని చదువుకొని ఈ రాత్రి దేవుని వాక్యాన్ని శ్రద్ధగా విందామండి. రోమాపత్రిక 8వ అధ్యాయము 9వ వచనం. దేవుని ఆత్మ మీలో నివసించుచున్న ఎడల మీరు ఆత్మ స్వభావము గలవారే గాని శరీర స్వభావము గలవారు కారు. ఎవడైనాను క్రీస్తు ఆత్మ లేనివాడైతే వాడాయన వాడు కాడు. ప్రార్థన చేసుకుందామండి. ప్రేమ నమ్మకమైన తండ్రి, ఈ రాత్రి ఈ వాక్యము మా వినికిడిలో దీవించండి. మీ వాక్యము ద్వారా మీరు మాతో మాట్లాడండి. మీ మాటలు మాకు వినిపించితేనే గాని మేము బ్రతకలేము. మీ మాటలలో ఉన్న జీవము, శాంతి, సమాధానం మా యొక్క జీవానికి కావలసినవన్నీయును అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము తండ్రి. తండ్రి, నీ సేవకుడుగా నన్ను మీరు మరుగుపరుచుకోండి. మీ మాటలలో ఉన్న మర్మములను మీరు బయలుపరుచుకోమని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఈ రాత్రి సంఘమందు వింటున్న వారిని, ఆయా స్థలాలలో వింటున్న వారిని కూడా దర్శించండి. మీ నామములో మేమేమై ఉన్నా కేవలము నీ కృపై ఉన్నామునైనా. మేము ఆత్మీయంగా ఎదగాలి, మేము మీలో ఫలించాలి, అభివృద్ధి పొందాలి, మా బ్రతుకంతా మీలోనే గడపాలని మేము ఆశిస్తున్నాం. గనుక మా హృదయ వాంఛలు ఎరిగిన దేవ, మమ్మలను బలపరచండి. యేసు క్రీస్తు ఘననామంలో ఈ ప్రార్థన అడుగుచున్నాము తండ్రి, ఆమెన్. ప్రియులారా, కాబట్టి ఈ రాత్రి మనం మన స్వభావము ఏ స్వభావమై ఉండాలి? ఆత్మ స్వభావమై ఉండాలి. మనుషుని స్వభావం ఖచ్చితంగా పనికిమాలినదే. అందుకనే వాక్యంలో నీతిమంతుడు లేడు, ఒక్కడూ లేడు అనే మాట తరచూ మనం చూస్తున్నాం. మనము దేవుని స్వభావములో ఉండాలి, ఆత్మ స్వభావములో ఉండాలి. గత దినాల్లో మనము శుక్రవారం రాత్రిలోనే దీని మీద చాలా అంశాలు విన్నాం. గలతీయులకు రాసిన పత్రికలో కొన్ని సత్యాలు నేర్చుకుందామని ఆ రోజుని మనం ముగించుకుని వెళ్ళినాము. నాతో ఫలంగా గలతీయులకు రాసిన పత్రికలోనికి రండి. ఈ పత్రికలో పరిశుద్ధాత్మను గురించి పెద్ద అక్షరాలలో ఉన్నది. మీరు ఈ పత్రికని ఇలా చూడగానే 3వ అధ్యాయంలో ఆత్మ ఆత్మ అనే మాటలు కనపడుతున్నాయి. 4వ అధ్యాయంలో ఆత్మ అనే మాటలు కనపడుతున్నాయి. 5వ అధ్యాయంలో ఆత్మ అనే మాటలు కనపడుతున్నాయి. 6వ అధ్యాయం చివరిలో కూడా ఆత్మ ఆత్మ అనే మాటలు ఈ అధ్యాయంలో కనబడుతున్నాయి. పరిశుద్ధాత్మ దేవుడు చేసే పనులు, ఆ పనులు ఈ గలతీ పత్రికలో మనకి కనబడుతున్నవి. ఇక్కడ ముఖ్యంగా విశ్వాసులమైన మనకు పరిశుద్ధాత్మ దేవుడు చేసే పని ఏమిటంటే నూతన సృష్టి. మనం గత శుక్రవారపు దినాల్లో చాలా సంగతులు విన్నాం. ఆత్మ లేనివాడు ఎలా బ్రతుకుతాడో, ఆత్మ లేని క్రైస్తవుడు ఎలా ఉంటాడో చెప్పడం జరిగింది. ఆత్మ లేని క్రైస్తవుడి ప్రార్థనలు, ఆరాధనలు అవన్నీ పరలోకానికి వెళ్ళవని మనం చెప్పుకోవటం జరిగింది. అయితే ఈ గలతీ పత్రిక ద్వారా ఆత్మదేవుడు ఏం చేస్తాడు, విశ్వాసులకు ఏ కృపావరమిస్తాడు అనేది ఇందులో మనం చూస్తున్నాం. 4వ అధ్యాయం చూడండి.
4వ అధ్యాయము చూసినప్పుడు మనకు ఒక నూతన సృష్టి కనపడుతుంది. 4:6 చూడండి. 4:6 మరియు మీరు కుమారులై ఉన్నందున నాయనా తండ్రి అని మొర్రపెట్టు తన కుమారుని ఆత్మను దేవుడు మన హృదయములోనికి పంపెను. ఈ వచనం గంభీరతంగా ఉంది. దీన్ని బాగా ఆలోచించండి. పౌలు గారు అంటున్నారు, మీరు కుమారులైనందున. భూమి మీద దేవునికి అందరూ కుమారులేనా? అందరూ కుమారులు కాదు. ఆయన ఒక ఆదాము నుండి ఆరిన నేల అంతటిని జనాలను పుట్టించినప్పటికీ కూడా దేవునికి అందరూ కుమారులు కారు. ఈ సృష్టి అంతా దేవుడు చేశాడు, ఆడమగ పుట్టించినాడు, వారి తినటానికి తాగటానికి అన్నీ ఇచ్చినాడు. కానీ కుమారత్వము అందరికీ ఇవ్వలేదు. గుర్తుపెట్టుకోవాలి. ఒక పెద్ద సేవకుడు అందరూ కుమారులే అని చెప్పుకొచ్చినాడు. అలాగే ఎంత మాత్రం బైబిలు దేవుని వాక్యము ఒప్పుకోవటం లేదు. మీరు ఆయన కుమారులైనందున అనే మొదటి మాట పట్టుకోండి. ఒకరు దేవునికి కుమారులు ఎలా అవుతారు? ఒకరు దేవునికి కుమారులు ఎలా అవుతారు? క్రైస్తవులు అవ్వచ్చు, సంఘంలో పెద్దలు అవ్వచ్చు, పాస్టర్లు అవ్వచ్చు, ఎన్నెన్నో చేయొచ్చు. కానీ దేవునికి కుమారులు అవ్వటం ముఖ్యం. దేవునికి కుమారులై ఉండటము చాలా ముఖ్యమైంది. ఎందుకు? పరిశుద్ధాత్మ దేవుడు యోహాను సువార్తలో ఇలా రాయించినాడు. మొదటి అధ్యాయము యోహాను సువార్త మొదటి అధ్యాయము. ఎవరు కుమారులై ఉంటారు? మొదటి అధ్యాయము 12వ వచనం చూడండి. 12వ వచనం, తన్ను ఎందరు అంగీకరించితిరో వారందరికీ, అనగా తన నామమునందు విశ్వాసముంచిన వారికి దేవుని పిల్లలగుటకు ఆయన అధికారం అనుగ్రహించెను. ఆలోచించండి. దేవుని పిల్లలగుటకు యేసుక్రీస్తుని అంగీకరించాలి. ఆయనను అంగీకరిస్తే, ఆయన యందు విశ్వాసముంచి తన పాపములు కడుక్కొని తనను నమ్ముకున్న వారి మాత్రమే దేవుని కుమారులవే అధికారము ఆయన అనుగ్రహించినాడు. ఆలోచించండి. ఈ రోజుని క్రైస్తవం అనే పేరు చెప్పేటువంటి వారిలో కుమారుడైన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచకుండా యెహోవా మీద విశ్వాసం ఉంచిన వారుగా ఉన్నారు కొంతమంది. మరికొంతమంది సంఘాలు అని ఉన్నాయి వాళ్ళకని, కానీ అందులో భక్తులు, సేవకుల మీద భక్తి కలిగేవారు ఉన్నారు. యేసు ప్రభువుని నమ్ముకోకుండా సంఘాలు ఉన్నాయి, సంస్థలు ఉన్నాయి. యెహోవా సాక్షులని ఇంకా ఇలాంటి వారు ఉన్నారు. వీళ్ళు యేసు ప్రభువు మీద విశ్వాసం ఉంచరు, యెహోవా మీద విశ్వాసం ఉంచుతారు. కానీ ఆ దేవుడు ఏమని చెప్తున్నాడు? నా కుమారుడైన యేసునందు మీరు విశ్వాసము ఉంచాలి అంటున్నాడు. మళ్ళా చదువుతాను చూడండి. తన్ను ఎందరు అంగీకరించితిరో వారందరికీ, అనగా తన నామమునందు విశ్వాసం ఉంచిన వారికి. అక్కడ చూడండి, యేసుప్రభు చెప్తున్నారు, నన్ను అంగీకరిస్తే, నా నామమునందు విశ్వాసం ఉంచితే దేవుని పిల్లలగుటకు ఆయన. ఆ మాట పట్టుకున్నారా? ఆయన అంటే ఎవరు? తండ్రి అయిన దేవుడు. ఆయన ఏం చేస్తాడు? అధికారం అనుగ్రహించెను. ఆయన అధికారం అనుగ్రహించెను. ఊరకనే మనము దేవుని కుమారులు అవ్వలేదు. ప్రభువుని అంగీకరించటం అంటే 3 మెట్లు ఉన్నాయి.
చాలామంది నేను కూడా నమ్మేశాను అంటున్నారు. నమ్మటంలో 3 మెట్లు. ఒక మెట్టు ఏంటంటే ఫస్ట్ తాను పాపినని గ్రహించుట, తన పాపములన్నీ విడిచిపెట్టుట, విడిచిపెట్టిన పాపం జోలికి వెళ్లకుండా మారు మనసు పొందుట, రక్షణ పొందుకొనుట, ఆత్మలో తిరిగి జన్మించుట. ఈ క్రియలు జరిగితే వారు యేసు ప్రభువునందు విశ్వాసం ఉంచునట్టు. ఈ క్రియలు జరగకుండా ప్రభువులో భక్తి చేసేవారు ఉంటారు కదా, వారు పాపాలు ఒప్పుకోరు, బాప్తిసం పొందుకోరు, రక్షణానందం కలిగి ఉండరు, ఆత్మలో తిరిగి జన్మము అనుభవాలు అసలు వారు ఎరగరు. వారు క్రైస్తవంలో ఉండొచ్చు, అది అంగీకారం కాదు, అది నమ్ముట కాదు. వారు దేవుని పిల్లలగుటకు అధికారము పొందుకోరు. ఎవరైతే ఈ వచనాలు ప్రకారంగా ఎవరైతే అంగీకరించారో దేవుడు అంగీకరిస్తాడు, అప్పుడు అధికారం అనుగ్రహిస్తాడు. రండి, ఇందులోనే 13వ వచనం చూడండి. వారు దేవుని వలనే పుట్టినవారే. చూడండి, తల్లిదండ్రుల్లో పుట్టుకుని వచ్చారు. ఇప్పుడు వారు ఎలా పుట్టుకుని వచ్చారు? మళ్ళా దేవుని వలన పుట్టినవారే గాని రక్తము వలనైనను, శరీరేచ్ఛల వలనైనను, మనుష్యేచ్ఛల వలనైనను పుట్టినవారు కారు. వారు పుట్టినవారు కారు, వారు దేవుని వలన పుట్టినవారు. దేవుని వలన పుట్టినవారు. అట్లయితే దేవుని వలన ఎలా పుడతారు? ఇప్పుడు గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 29వ వచనం చూడండి. 29వ వచనం. అప్పుడు శరీరమును బట్టి పుట్టినవాడు ఆత్మను బట్టి పుట్టినవానిని ఎలా హింస పెట్టినో ఇప్పుడును అలాగే జరుగుతున్నది. ఇక్కడ ఒక మాట దొరుకుతుంది. అప్పుడు శరీరమును బట్టి పుట్టినవాడు ఎవరో? అబ్రహాముకి ఆగరు వలన ఇస్మాయేలు యొక్క జన్మం శరీరాన్ని బట్టి పుట్టటం. మరి ఆగరు కాకుండా సారాకి పుట్టినటువంటి వారు ఎవరు? ఇస్సాకు ఎలా పుట్టినాడు? ఆత్మను బట్టి పుట్టినవాడు. ఈ రాత్రి పరిశుద్ధాత్మ దేవుడు ఒక వ్యక్తిని ఆత్మలో తిరిగి జన్మింపజేసేవాడు. చదవండి, 28 చూడండి. సహోదరులారా, మనమును ఇస్సాకు వలె వాగ్దానమును బట్టి పుట్టిన కుమారులమై ఉన్నాము. ఇస్సాకు ఆత్మను బట్టి పుట్టినవాడు. సహోదరులారా, మనమును ఇస్సాకు వలె వాగ్దానమును బట్టి పుట్టిన కుమారులమై ఉన్నామని అపోస్తలుడు పౌలు మనందరికీ తెలియజేస్తున్నాడు. అట్లయితే పరిశుద్ధాత్మ దేవుడు చేసేది ఏంటి? నూతన సృష్టి. ఈ రాత్రి 3 మాటలు మీ మనసును పెడతాను, గుర్తుపెట్టుకోండి. ఆదికాండము మొదటి అధ్యాయము 2వ వచనం చూడండి. మొదటి అధ్యాయము 2వ వచనం. భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉండెను, చీకటి అగాధ జలము పైన కమ్మి ఉండెను, దేవుని ఆత్మ జలముల పైన అల్లాడుచుండెను. దేవుని ఆత్మ ద్వారా సృష్టించబడిన సృష్టిలో నుండి నూతన సృష్టి వచ్చింది. అప్పటికి జలం ఉంది, అప్పటికి భూమి ఉంది,
కానీ అది నిరాకారముగా ఉన్నది. నిరాకారం అంటే నివాసానికి యోగ్యత లేనిది. భూమి మీద నివాసం ఉండటానికి దేవుడు ఎన్ని చేశాడు? పైన సూర్యుని పెట్టాడు, చంద్రుని పెట్టాడు, మరి చెట్లు ఇచ్చాడు, జంతువులు ఇచ్చినాడు, నీరు ఇచ్చినాడు. అంతా చేసిన తర్వాత నివాసం ఉండటానికి దేవుడు యోగ్యత కలగజేసినాడు. అర్థమైంది కదండి? ఆత్మ జలముల పైన అల్లాడుచుండెను. అప్పుడు ఒక్కొక్కటి జరుగుతూ వచ్చినవి. పరిశుద్ధాత్ముడు అనగా దేవుని ఆత్మ, క్రియేషన్, సృష్టికర్త. విశ్వములో దేవుని ఆత్మ ద్వారా సృష్టి జరిగింది. విశ్వం అంటే ఈ సృష్టి అంతా దేవుని ఆత్మ ద్వారా జరిగింది. దేవుడు అవును గాక అన్నప్పుడు ఆ మాట వాక్కులో నుండి ఆత్మ వచ్చింది కనుక సృష్టి అంతా జరిగింది. తర్వాత చూడండి, లూకాసు వార్త మొదటి అధ్యాయము. ఇక్కడ మనకు కన్య మరియ కనపడుతుంది. ఈ మరియ దగ్గరకు దేవుని దూత వెళ్ళింది. దేవుని దూత వెళ్ళి వెంటనే మరియను పలకరించింది. 28వ వచనం, ఆ దూత లోపలికి వచ్చి ఆమెను చూసి, దయాప్రాప్తురాలా, నీకు శుభము, ప్రభువు నీకు తోడై ఉన్నాడని చెప్పెను. ఆమె ఆ మాటకు బహుగా తొందరబడి ఈ శుభవచనమేమిటో అని ఆలోచించుకొనుచుండగా దూత, మరియా, భయపడకుము, దేవుని వలన నీవు కృప పొందితివి. ఇదిగో, నీవు గర్భము ధరించి కుమారుని కని ఆయనకు యేసు అను పేరు పెట్టెదవు. ఆయన గొప్పవాడై సర్వోన్నతుని కుమారుడు అనబడును. ప్రభువైన దేవుడు ఆయన తండ్రైన దావీదు సింహాసనమును ఆయనకిచ్చును. ఆయన యాకోబు వంశస్థులను యుగయుగములు ఏలును. ఆయన రాజ్యము అంతము లేనిదై ఉండెను అని ఆమెతో చెప్పెను. అందుకు మరియా, నేను పురుషుని ఎరగన దానినే, అది ఎలాగ జరుగుననే దూతతో అనగా, దూత, పరిశుద్ధాత్మ నీ మీదకి వచ్చును, సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకొనును. చూడండి, ఆదికాండము 1వ అధ్యాయము 2వ వచనములో దేవుని ఆత్మ జలముల పైన అల్లాడుచుండెను. పరిశుద్ధాత్ముడు కమ్మేవాడు. మనము గలతీ అపోస్తులు 2వ అధ్యాయంలో కూడా ఈ మాట చూస్తాం. చూడండి, అపోస్తులు 2వ అధ్యాయంలో 3వ వచనములో, మరి అగ్ని జ్వాలల వంటి నాలుకలు విభాగింపబడినట్టుగా వారికి కనబడి వారిలో ఒక్కొక్కని మీద వ్రాలగా అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారు కమ్మెను. ఇక్కడ చూడండి, సృష్టిలో దేవుని ఆత్మ ద్వారా సృష్టి క్రియేషన్ జరిగింది. అనగా దేవుడు పరిశుద్ధాత్ముడు అనగా సృష్టించేవాడు. మరియలో తన్ను తానే సృష్టించుకున్నాడు. ఇస్సాకుని తిరిగి జన్మించినట్లుగా మనలను కూడా యేసు గర్భములో తిరిగి జన్మింపజేసినాడు. ఆలోచించండి, దేవుని ఆత్మ వలన పుట్టినటువంటి వాడు దేవుని యొక్క బిడ్డ. లూకాసు వార్తలో మనం చదువుకున్నాం. కాబట్టి సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకొనును. గనక పుట్టబో బిడ్డ, శిశువు ఎలా ఉంటాడంటున్నారు? పరిశుద్ధుడయి. ఆ లూకాసు వార్త 1:35 చూడండి, పరిశుద్ధుడయి ఏమనబడతారు? దేవుని కుమారుడు అనబడును. పరిశుద్ధాత్మ దేవుడు ఒక వ్యక్తిని దేవుని కుమారుడిగా చేసేవాడు. పుట్టుకతోనే దేవుని కుమారుడు ఎవరంటే యేసుక్రీస్తు.
మనం రక్తము వలన పుట్టినాము. మనము దేవుణ్ణి అంగీకరించిన తర్వాత మనలను దేవుని కుమారులుగా చేసినాడు. కుమార్తెలు లేరు ఆయనకి, ఆడ మగ తేడా లేదు ఆయనకి, అందరూ ఒకటే, అందరం దేవునికి కుమారులమే. కాబట్టి మనలను ఆత్మలో తిరిగి జన్మింపజేశాడు పరిశుద్ధాత్మ దేవుడు. ఇప్పుడు ఎక్కడ స్టార్ట్ చేసామో అక్కడికి రండి. గలతీ 4వ అధ్యాయము 7వ వచనం చూడండి. 7వ వచనం, ఆ వచనం చూడండి, 6-7. మరియు మీరు కుమారులై ఉన్నందున నాయనా తండ్రి అని మొర్రపెట్టు తన కుమారుని ఆత్మను దేవుడు మన హృదయములోనికి పంపెను. కాబట్టి నీవిక దాసుడువు కావు, కుమారుడువే. కుమారుడువైతే దేవుని ద్వారా వారసుడవు. ఇక ఈ మాటలు ఇంతటితో మనము రిఫరెన్సులు ఆపి నేను కొంచెం మీకు వివరిస్తాను. యోహాను సువార్తలోనికి వచ్చేయండి. యోహాను శుభవార్త 3వ అధ్యాయంలోనికి వచ్చేయండి. యోహాను సువార్త 3వ అధ్యాయము. ఈ 3వ అధ్యాయం మన అందరికీ తెలుసు. 5వ వచనం, ఏసిట్లా నేను ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మిస్తేనే గాని దేవుని రాజ్యములో ప్రవేశింపలేడని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఇక ఈ రాత్రి మీరు శ్రద్ధగా వినండి. పరిశుద్ధాత్మ దేవుడు మనలను ఆత్మలో తిరిగి జన్మింపజేసి ఆత్మ ఫలాలు కలిగే వ్యక్తిగా ఆశీర్వదించేవాడు. మీరు చదివిన గలతీ 4:6-7 వచనాల్లో కుమారుని ఆత్మను మీలోనికి పంపినన్నారు. ఏ ఆత్మ అది? తిరిగి జన్మించే ఆత్మ, ప్రార్థన చేసే ఆత్మ. ఏ ఆత్మ చదివారు మీరు? ప్రార్థన చేసే ఆత్మ. ఒక వ్యక్తి ఆత్మలో తిరిగి జన్మించడానికి పరిశుద్ధాత్మ దేవుడు కార్యం చేస్తాడు. ఆత్మలో తిరిగి జన్మించిన వ్యక్తి ప్రార్థనాపూరుడై ఉండటానికి అదే పరిశుద్ధాత్మ దేవుడు కార్యం చేస్తాడు. అక్కడికి 2 పెట్టుకోండి. మనకి పైన వచనం ఉంది కదా, అందరూ తెలిసిందే కదా. ఇక్కడ దేవుణ్ణి ఆరాధించే వ్యక్తి ఎలా ఉంటాడు? రైట్. ప్రార్థించేవాడు ఆత్మ. ఆ ప్రార్థన ఆత్మ ఇస్తే మనం ప్రార్థన చేస్తాం. ఆత్మదేవుడే మనల్ని మళ్ళీ ఏం చేస్తాడు? ఆరాధన చేస్తాడు. ఆత్మదేవుడు లేకపోతే ప్రార్థన లేదు, ఆత్మదేవుడు లేకపోతే ఆరాధన లేదు. అందుకే ముందుగా మీరు చదివారు, దేవుని ఆత్మ లేనివాడు నావాడు కాడు. కానీ భక్తి చేస్తాడు, శరీరేచ్ఛలతో ఉంటాడు. శరీరేచ్ఛల వలన పుట్టినవాడు, మనసేచ్ఛల వలన పుట్టినవాడు. కొంతమంది ఈ వాక్యం నాకు తెలియదండి అంటారు. చూడండి, వాక్యం నాకు తెలియదండి, నేను చోటకి వెళ్ళాను, దేవుడు నాకు కార్యం చేశాడు, అప్పటి నుంచి యేసు ప్రభుని నమ్ముకున్నాను అంటాడు. వారు ఎలా భక్తులయ్యారు? వారు ఎలా భక్తులయ్యారంటే ఆ కార్యాలు చూసి భక్తులయ్యారు. అది మనసేక్ష, మనకి మంచిగా ఉంది, శరీరేచ్ఛ అది మంచిగా ఉంది. కానీ పరిశుద్ధాత్ముని వలన దేవుని వాక్యం ద్వారానే ఆత్మలో తిరిగి జన్మిస్తారు. ఎవరు పరలోకం వెళ్తారు? ఆగారుకు పుట్టిన ఇస్మాయిలు శరీర సంబంధంగా పుట్టాడు. కానీ ఇస్సాకు ఆత్మ వలన పుట్టినాడు. ఇస్సాకు ఆత్మ వలన ఎలా పుట్టాడు? జ్ఞాపం చేసుకుందాం. ఎలా పుట్టాడు? మోరియా పర్వతం పైన అబ్రహాముని దేవుడు ఏమన్నాడు? ఒక్కగా ఉన్న ఒక్క కొడుకుని తీసుకొచ్చి నాకు బలి ఇమ్మన్నాడు. బలి ఇచ్చాడా? ఇవ్వలేదా? ఇచ్చేసినట్టే. ఎట్లాగా? పేర్చాడు, కట్లు పేర్చాడు, ఆ ఇస్సాకును బంధించినాడు. హృదయపూర్వకముగా, అంతే కదండి, హృదయపూర్వకంగా. అంతకుముందే కొడుకు అడిగాడు,
అన్నీ ఉన్నాయి, కానీ గొర్రె పిల్ల ఏదంటే యెహోవా ఈరే అన్నాడు. అంటే దానికి అర్థం దేవుడే చూచుకొనును. కాబట్టి హృదయపూర్వకంగా ఆ కత్తిని ఎత్తిన వెంటనే దేవుడు ఆపాడు. కనుకను మృతులలో నుండి ఆత్మలో తిరిగి జన్మించిన వాడు ఇస్సాకు. మనం కూడా ఆత్మలో తిరిగి జన్మించినప్పుడే దేవునికి ప్రార్థన చేస్తాము, ఆరాధన చేస్తాము, మనము సమర్పించుకుంటాం. ఇప్పుడు చెప్పండి, ఎవరు కావాలి ఆయనకి? ఆత్మీయులు కావాలి, శరీరాల అవసరత లేదు. ఇక ఈ రాత్రి మన ప్రార్థన కోడుక, మన ప్రార్థన పరలోకం చేరాలంటే మొరపెట్టుకునే ఆత్మను దేవుడు మనకిచ్చినాడట. అది కాపాడుకోవాలి. కొన్ని సందర్భాల్లో ప్రార్థన చేయటానికి నీకు మనసు ఉండకపోవచ్చు, నీకు బద్ధకమే ఉండొచ్చు. కానీ పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను గనక ప్రేరేపించి లెగు ప్రార్థన చేయి అన్నాడు అనుకో, ఆయన ప్రేరేపణ చేసినప్పుడు అది టైం చూడు ఏం చూడు ప్రార్థన చేస్తాం. ఎందుకు? ఆయన ఆత్మను మనకు ఇచ్చినాడు. ఆయన మనతో ఉన్నాడు, మనం ఆయనలో ఉన్నాం. ఇలాగా ఆత్మీయులు ఆయనకు కావాలి. కోకొల్లలాగా క్రైస్తవులుగా ఉండి ఆత్మ లేని వారు ఆయనకు అవసరత లేదు. కాబట్టి మనకు నూతన సృష్టి కార్యాలు చేసేవాడే పరిశుద్ధాత్మ దేవుడు. నూతన బుద్ధి ఇచ్చేవాడైనా, నూతన మనసు ఇచ్చినవాడైనా, మనలో పాతవన్నీ తీసేసిన వాడు, కొత్త ఇచ్చేవాడు ఆయన అన్నాడు. అయితే మీరు పరిశుద్ధాత్మ దేవుణ్ణి కలిగి ఉండి ఆయన దుఃఖపెట్టకూడదు. ఆ సంగతులు మళ్ళా చూద్దాం. ఆయన ఆర్పకూడదు, ఆయన దుఃఖపెట్టకూడదు. ఎందుకు? ప్రార్థనాత్మ ఇచ్చినవాడు, ఆరాధనాత్మ ఇచ్చినవాడు, మనల్ని నడిపిస్తున్నవాడు ఎప్పటి వరకు నడిపిస్తాడు? తర్వాత వారంలో చూద్దాం. ఎప్పటి వరకు అంటే నీవు నేను క్రీస్తు యొక్క స్వారూప్యములో మారేంత వరకు. మారిపోయామా? మనం పాపాలైతే ఒప్పుకున్నాం, రక్షణ అయితే తీసుకున్నాం, నీటి బాప్తీసం ద్వారా సంఘంలోకి చేర్చబడ్డాం. ఇంకా రూపాంతరము అవ్వలేదు, రూపాంతరపరచబడుతూనే ఉన్నాం. మనం శాంతంగా రూపాంతరం పొందాలి. అలా అయ్యేది, చేసేది, జరిగేది కేవలం పరిశుద్ధాత్మ దేవుడు మాత్రమే. అందుకని ఆయనకు లోబడి అనుక్షణం ఆయనతో పెనేసుకుని ఉండాలి. దేవుడు తన కల్వరి రక్తధారల ద్వారా మనల్ని కాపాడి ఆదరించును గాక. ఆమేన్. ప్రేమ నమ్మకమైన మా తండ్రి, ఈ రాత్రి వేళ ఈ సత్యము మాకు బోధ చేసినందులకు స్తోత్రాలు. మీ కుమారుడైన యేసుక్రీస్తు ఆత్మ ద్వారా మమ్మలను నూతన సృష్టిగా చేసుకుని మీ బిడ్డలుగా అంగీకరించినందులకే నిన్ను స్తుతించి గణపరుస్తున్నాం. ఆయన లేకుండా మేము ఆత్మలో తిరిగి జన్మించలేదని, ఆయన లేకుండా మేము ప్రార్థనాత్మ కలగలేదని, ఆయన లేకుండా మీ సత్యాన్ని మేము అనుసరించలేమని ఇలాగా మేము నీ గ్రంథమందు మేము చూసుకుని ఉన్నాం. గనుక మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఇంకను మేము పరిశుద్ధాత్మ దేవుని గురించి అనేక సత్యాలు మేము తెలుసుకొనుటకు నీ కృప అనుగ్రహించండి. మీరే మాకు బయలుపరచండి. ఈ రాత్రి బయలుపరిచిన ఈ సత్యము మా అందరి హృదయాల్లో గుచ్చి నూరంతులుగా ఫలింపజేయబడుటకు సహాయం చేయండి. మరి ఫ్యామిలీ మాతోటి ఉన్నారు నాయనా, వీరిని దర్శించండి. వీరి కుటుంబాలలో నీ మేలులు, నీ కృప దయచేయండి. ఈ రాత్రి సంఘమందున్న కుటుంబాలన్నీ కూడా దీవెనకరముగా ఉండటానికి సహాయపడమని ప్రార్థిస్తున్నాం. గల్ఫ్ దేశాల్లో, ఆయా దేశాల్లో ఉండి ఈ వాక్యం వింటున్న కుటుంబాలను వారి అవసరతలు, అక్రతలు మీరు తీర్చుమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ప్రభా, మరి నీ నామంలో గొప్ప కార్యాలు చేసే దేవుడవు, ఇంకనూ నీ కార్యాలు చేయండి.
నీ బిడ్డలు దీవనకరముగా వర్ధిల్లే భాగ్యము దయచేయమని ప్రార్థిస్తూ ఆదివారపు సమయానికి మమ్మలను సిద్ధపాటు కలిగింప చేయండి. నాయన స్తుతియాగ ద్రవ్యములతోనూ అర్పణలతోనూ నీ మందిర ఆవరణములోనికి వచ్చి నిన్ను స్తుతించి ఆరాధించే భాగ్యము నాకు అనుగ్రహించమని ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి అతిశ్రేష్టమైన నామములో ఈ ప్రార్థన అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.